నమస్తే. దూసుకుపోతుంది 'ధురంధర్' మూవీ బాలీవుడ్‌లో. ఇప్పుడున్న ట్రెండ్‌ని చూస్తుంటే ఈరోజు సెవెంత్ డే. ఈరోజు ఏడో రోజు రిలీజ్ అయ్యి, రోజు రోజుకు వసూళ్లు పెంచుకుంటూ ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది. రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇక ఎనిమిదో రోజు నుంచి రేపటి నుంచి ఇంకా వసూళ్లు ఇంకా పెరుగుతాయి అని ఒక అంచనా అన్నమాట. ఎందుకంటే ఇప్పటికే ఫస్ట్ వీక్‌లో 200 కోట్ల నెట్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. ఈ క్షణం వరకు కూడా 218 కోట్లు వసూలు చేసింది మూవీ. నెక్స్ట్ వీక్‌లో ఇంకా 550 నుంచి 600 కోట్ల మార్క్‌ను దాటేలా దాన్ని టార్గెట్‌గా పెట్టుకుంటూ మూవీ వెళ్తుందన్నమాట. అట్లా ఇంకా సెకండ్ వీక్‌లో ఇంకా భారీ వసూళ్ల దిశగా ఇంకా భారీ కలెక్షన్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే హృతిక్ రోషన్ ఒక ట్వీట్ చేశాడు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, అందరూ అద్భుతంగా నటించారు, సినిమా సూపర్బ్ అంటూనే రాజకీయాలు ఎందుకు అనడం కొంచెం వివాదాస్పదమైంది. హృతిక్ వ్యాఖ్యల మీద కొందరు వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. మనం రాజకీయం లేకుండా ఎలా తీస్తారు ఇలాంటి సినిమాని అసలు అన్నట్టు నేను చూసాను. ఈరోజు వారం రోజులు పట్టింది నాకు మూవీ చూడడానికి. ఎందుకు చూడాలో చెప్తాను నేను. నిజంగా ఇంకా నేను దాని నుంచి బయటపడలేకపోతున్నాను. జరిగిందే, వాస్తవమే, జరిగిన ఘటనలే మన కళ్ళ ముందు. ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు ఇంకా చూసినవి అవన్నీ కూడా. ఇప్పుడున్న కొంచెం చిన్న పిల్లలకు తెలియకపోవచ్చు కానీ కాందహార్, హైజాగ్ మొదలు ముంబై పేలుళ్ళ వరకు కూడా ఘటనల్ని చూపించారనమాట. అసలు అద్భుతంగా నటించారు ప్రతి ఒక్కరు కూడా స్టార్స్. హృతిక్ అన్నట్టు రాజకీయాలు లేకుండా ఎట్లా చెప్తారు, ఇలాంటి సినిమాని ఎలా తీస్తారు రాజకీయాలు లేకుండా? అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశాడు, ఇందాకే చూసా, సూపర్ మూవీ, చాలా బాగుంది, నచ్చింది అని ట్వీట్ చేశాడు. చాలా పెద్ద సినిమా, 3.5 గంటల పైనే ఉంది. ఆదిత్య ధర్ ఉరి సినిమా ఆయనే తీశారనమాట. 17 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద నిడివి ఉన్న సినిమా అంట బాలీవుడ్లో. ఇక కాందహార్, హైజాగ్ అక్కడి నుంచి మొదలవుతుంది. పార్లమెంట్ మీద దాడి, ఇండియా టైంలో పార్లమెంట్ మీద దాడి జరిగింది కదా, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. దాన్ని ఎక్కువ చూపించారు. ముంబై ఉగ్రదాడి ఇంకా అందరికీ తెలిసిందే, 26/11 అది కూడా చూపించారు. ఇక ఎట్లా నకిలీ కరెన్సీ దేశంలోకి ఎట్లా వెల్లువెత్తింది, పాకిస్తాన్ అక్కడ నకిలీ కరెన్సీని ముద్రించి ఈ దేశం మీద ఎట్లా దాడి చేసింది, అదొక రకమైన దాడి. అదంతా చాలా అద్భుతంగా చూపించారు. అయితే ఇక్కడ ఇట్లా మూవీ ఇట్లా దూసుకెళ్తుంటే కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలో బ్యాన్ చేశారు మూవీని. అసలైతే బాలీవుడ్కు పెద్ద మార్కెట్, అది అతిపెద్ద మార్కెట్ గల్ఫ్ కంట్రీస్. కానీ అక్కడ నిషేధం విధించారు. కారణం పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉందని. అంటే అర్థం చేసుకోండి మీరు. అంటే నిజమని చూపించింది నిజం, వ్యతిరేకంగా ఉండడం ఏంది వాస్తవం కదా. అది ఏం జరిగిందో చూపించారు. 30 ఏళ్ళుగా ఏం జరిగిందో చూపించారు. 2014 ముందు ఎట్లా ఉండేది, 2014 తర్వాత ఎట్లా ఉండేది అని చూపించారు. అయితే హృతిక్ రోషన్ చేసిన ఒక ఇన్స్టాలో అంటే పాలిటిక్స్ ఎందుకు, సినిమా బాగుంది, అద్భుతంగా ఉంది, అందరూ బాగా చేశారు, అసలు సూపర్ మూవీ అన్నాడు కానీ పాలిటిక్స్ ఎందుకు అనడం కొంచెం కలకలం రేపింది. ఒక్కసారిగా హృతిక్ని అటాక్ చేశారు నెటిజన్లు. కానీ ఎట్లా రాజకీయం లేకుండా ఎట్లా చూపిస్తారు ఇది కానీ అస్సలు బోర్ రాదు, అసలు కథల బుద్ధి కాదు కూర్చున్న చోట. అసలు జరిగిందే, చరిత్రనే మన కళ్ళ ముందు జరిగిందే, 3 దశాబ్దాలుగా మన దేశంలో జరిగిందే ఇదంతా. కాందహార్ రన్వేతో మొదలు పెడతారు, సీన్ స్టార్ట్ అయిపోద్ది. అజయ్ సన్యాల్ ఎంత బాగా చేశారో, ఆయన అజిత్ దోవల్గా, మాధవన్ ఎంత బాగా చేశారో, రణ్వీర్, మాధవన్, అక్షయ్ ఖన్నా సూపర్. అసలు తెలిసి ఇంకా కాందహార్ విమాన హైజాక్ సంబంధించి 30 మంది ఉగ్రవాదులను డిమాండ్ చేస్తే 3 ఉగ్రవాదులను ఇంకా డిమాండ్లకు తలగ్గాల్సి వచ్చింది, తప్పలేదు. అప్పుడున్న పరిస్థితుల్లో జశ్వంత్ సింగ్ మినిస్టర్గా ఉన్నారు, వాజ్పేయి ప్రధానమంత్రి ఆ టైంలో. ఎయిర్ ఇండియా విమానాన్ని వాళ్ళు స్వాధీనంలోకి తీసుకుంటారు ఉగ్రవాదులు. విపరీతమైన ప్రెషర్ ఇక్కడ దేశంలో. పిఎం అధికార నివాసం ముందు, పిఎం ఇంటి ముందు ధర్నా చేశారు ప్రయాణికుల బంధువులు వచ్చేసి. సహజంగా వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. మనం ఇక్కడ కూర్చొని అనొచ్చు, ఆ ఘటన తర్వాత చాలా విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా వదిలేసింది వాజ్పేయి గవర్నమెంట్ ఉగ్రవాదులను వదిలేస్తుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? లేట్ అయిపోతే మొత్తం వందలాది మందిని చంపేస్తారు, విమానాన్ని పేల్చే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. వాళ్ళ డిమాండ్ ఎట్లా ఉన్నాయి? ఉగ్రవాదులను వదిలేస్తారా లేదా వీళ్ళందరినీ చంపేయాలా అని వాళ్ళు పెద్ద పెద్ద మారణాయుధాలు పట్టుకొని ప్రయాణికుల గొంతుకు గురిపెట్టి, కనతకు గురిపెట్టి ఉండి డిమాండ్ చేస్తే ఎవరైనా ఏం చేయగలరు? తలగ్గాల్సి వచ్చింది హైజాకర్ల డిమాండ్లకు. అయితే 30 మంది ఉగ్రవాదులకు బదులు 3ని విడుదల చేశారు. అప్పటి నుంచే కనిపిస్తుంది అంటే ఎంత కసిగా ఉన్నాడు ఆయన అజిత్ దోవల్. అట్లా ఆయన ఇంకా పక్కా ప్రణాళికతో మళ్ళీ స్పైగా వెళ్తాడు కదా, ఇంకా వాళ్ళలో చేరిపోతాడు కదా పాకిస్తాన్తో. 6 ఏళ్ళు ఉంటారు ఆయన అక్కడ.
తర్వాత అప్పుడే కదా భారత పార్లమెంట్ మీద కూడా ఉగ్రదాడి జరిగింది. ఆ వదిలేసిన ముగ్గురిట్లో ఒకడు ఈ పార్లమెంటు దాడి చేసిన వాళ్ళలో ఒకడనమాట. అనిపిస్తది అయ్యో! వాళ్ళని వదిలేయకుంటే బావుండు. వాడే గదా వచ్చి మళ్ళీ పార్లమెంట్ మీద దాడికి సూత్రధారి వాళ్ళల్లో ఒకడే గదా! వాడే కదా! అని మనకనిపిస్తది గానీ, ఏం చేయలేని పరిస్థితి. వందల ప్రాణాలు. ఇదంతా దాంట్లో చూపిచ్చారు. ఐఎస్ఐ ద్వారా ఒక నకిలీ కరెన్సీని ముద్రించి ఎట్లా భారత్ మీద వదిలారు. అంటే అంతర్గత శత్రువులు అప్పుడు ఉన్నారు. ఏం చేశారు? ఎట్లా ప్రోత్సహించారు? ఎట్లా సహాయం చేశారనేది చూపిచ్చారనమాట. అక్షయ్ ఖన్నా చేశాడు. రణ్వీర్ సూపర్ చేశాడు. మాధవన్ అసలు ఎవరికి వారే అనమాట. సంజయ్ దత్ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. న్యాయం చేశాడు. 3 గంటల 40 నిమిషాలసలు. అయితే ఇది ఏ ఏ సర్టిఫికేట్ మూవీ? ఎందుకంటే మరి యుద్ధాలు, పోరాటాలు, ఫైటు దాడి అంటే అదే గదా! ఉగ్రదాడులు అంటే అదే ఉంటుంది గదా! అందుకని చిన్న పిల్లల్ని తీసుకెళ్ళకండి. చిన్న పిల్లల్ని చూడడానికి లేదు. పెద్దల మూవీ గాబట్టి చూడొచ్చు. కూర్చోబెడతది అంతే మూవీ మనల్ని. డైరెక్ట్ అట్లా 4 గంటలైనా కూర్చోబెట్టాడనమాట. బావున్నాయి ఆ డైలాగ్స్ అసలు. అది అజిత్ దోవల్ అంటాడు. మనం యాక్షన్ తీసుకోవాల్సిందంటే ఇప్పుడు మనం ఏం చేయలేము. నెక్స్ట్ మరో గవర్నమెంట్ ఒస్తది. అప్పుడు చేస్తాము అన్న ఒక డైలాగ్ జెప్పిచ్చారనమాట. నిజంగానే 2014కి ముందు, ఆ తర్వాత ఎట్లా ఉంది? అంటే మోదీ కన్నా ముందు ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఆర్మీ నిర్ణయాలు తీసుకునే విషయంలో గానీ, శత్రు దేశం దాడిని తిప్పికొట్టే విషయంలో గానీ, ఏ దాడికైనా సరే ఇతర దేశాలతో గూడా కేవలం పాకిస్తాన్ మాత్రమే గాక వ్యవహరించే విధానంలో గానివ్వండి, అంటే ఒక విదేశాంగ విధానం ఎంత అద్భుతంగా ఉంది మనం ప్రతిసారి చెప్పుకుంటాం. ఆ తేడా మనకు కనిపిస్తుంది. నేను కాందహార్ హైజాక్ సంబంధించి వీడియో ఇంతకుముందు చేయలేదు గానీ, ముంబై పేలుళ్లకు సంబంధించి చాలా సార్లు వీడియోస్ చేశాను. మన సందర్భం వచ్చిన ప్రతిసారి నేను 2, 3 సార్లు వీడియో చేశాను. అంటే ముంబై పేలుళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర, అంటే కనీసం మన్మోహన్ సింగ్ ఒక ఖండన స్టేట్మెంట్ గూడా, అంటే పాకిస్తాన్ మీద అంటే పాకిస్తానే ఈ పని చేసింది. ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడి ఇదని ఒక్క మాట గూడా అనలేదాయన. మన్మోహన్ సింగ్. అంత మాత్రమే గాదు, ఆ టైంలోనే ఆ దాడులను తమకు రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవాలనుకుంది కాంగ్రెస్. సాఫ్రాన్ టెర్రరిజం, కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని విపరీతంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది అప్పుడే. అంటే కసబు కాశీదారంతో దొరుకుతాడు గదా! చేతికి దారం బెట్టి. అంటే కసబు అంటే ఆర్ఎస్ఎస్ దాడి ఇది. దీని వెనకాల ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాదులు, హిందుత్వ శక్తులున్నాయని నమ్మించడానికి నానా ప్రయత్నాలు చేశారు నాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. దిగ్విజయ్ సింగ్, అట్లనే చిదంబరం లాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ గూడా. మన్మోహన్ సింగ్ అసలు ఏమీ మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ ముంబై పేలుళ్ల వెనక ఆర్ఎస్ఎస్ ఉందని పుస్తకాలు గూడా రాయించేసి లాంచ్ చేసి ఎక్కడికక్కడ పార్లమెంట్‌లో గూడా దిగ్విజయ్ సింగ్ బుక్ రిలీజ్ చేయిస్తాడు ఆ పుస్తకాన్ని. సరే, తర్వాత రైటర్ మళ్ళీ రచయిత క్షమాపణ చెప్తాడు. అంటే ఎంత కుట్ర ప్రకారమో ముంబై ఉగ్రదాడిని ఇదిగా చేసుకొని బీజేపీనో, ఆర్ఎస్ఎస్‌నో బద్నాం చేయడానికి అసలు బీభత్సమైన, చెప్పాను కదా, సాఫ్రాన్ టెర్రరిజం అనే వర్డ్ అప్పుడే సృష్టించింది, ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది వీళ్ళే అనమాట. అయితే ఆ టైంలో ఒక డైలాగ్ ఉంటది. వాళ్ళు అనుకుంటారనమాట పాకిస్తాన్ వాళ్ళు, అసలు ఇంత ముంబై మనం దాడులు చేస్తే కనీసం యాక్షన్ లేదు అటువైపు నుంచి. భారత ప్రభుత్వం మన మీద దాడి చేస్తది, యుద్ధం ప్రకటిస్తది అనుకున్నాం భారతదేశం, గాని ఏమీ చేయలేదు, యాక్షనే లేదు. అంటే ఎంత చేతగాని సర్కార్ అక్కడుంది అనేది మనకు అర్థమైపోతది చూస్తే. మనకు తెలిసిన విషయమేది గాని చూపిచ్చారది. మరి ఎలాంటిది 'హృతిక్ రోషన్' పాలిటిక్స్ అవసరమా అంటే? అవసరం లేకుండా ఎట్లా ఉంటది? అసలు ఈ ఏమంటారు, ముంబై దాడులను చూపిచ్చారు. అంటే తెలుసు కదా, అప్పుడు ఈ తాజ్ హోటల్‌లో, అట్లాగే ఈ లైవ్ కవరేజ్ ద్వారా మీడియా అతి వల్ల ఎంత నష్టం జరిగిందో మనం ఇప్పటికీ మాట్లాడుకుంటాం. అప్పుడు చాలా విమర్శలొచ్చినాయి. మీడియా లైవ్ ఇవ్వడం వల్ల అక్కడ పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళు, ఉగ్రవాదులు అలర్ట్ అయిపోయారు. టీవీలలో చూస్తూ, ఇక్కడ లైవ్ చూస్తూ వాళ్ళు ఎవరున్నారు, ఏ ఆఫీసర్స్ ఎట్నుంచి వస్తున్నారని ఉగ్రవాదులకు అక్కడి నుంచి ఇండికేషన్స్ ఇస్తూ లోపల నక్కి ఉన్న వాళ్ళని చాలా అంటే మృతుల సంఖ్య పెరగడానికి, నష్టం పెరగడానికి మీడియా కారణమైంది. మీడియా అతి కారణమైంది ఆ రోజు. అది కూడా చూపిచ్చారు. అట్లా అసలు నిజంగా అంటే పార్లమెంట్ మనం అప్పుడు న్యూస్‌లో చూసుంటాం కదా! పార్లమెంట్ ఆ కారు రావడము, ఇవన్నీ ఆ గేట్ తీయడము, ముంబై దాడులు, హోటల్, ఇవన్నీ కూడా మనం అప్పుడు అంటే లైవ్‌లో చూసాం ఆ దృశ్యాలు కదా! సినిమా నిజంగా అట్లాగే చూపిచ్చారు. కాందహార్ హైజాకే ఒకసారి నేను చూడాలి, వీడియో చేయలేదు. ఒకసారి సుదీర్ఘంగా మళ్ళీ ఒక వీడియో చేద్దాం మనం.
ఏదైతే ఈ మసూద్ అజార్ వీళ్ళని మొత్తం ముగ్గురిని కదా వదిలేసింది. వాడొకడైతే అసలు పార్లమెంట్ దారిలో కూడా వాడే ఉన్నాడు కదా! సూత్రధారి పార్లమెంట్ మీద. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ అటాక్‌లో కూడా వాడు ఉన్నాడు కదా మరి. అంటే అదే అనిపిస్తది. అప్పుడు వదిలేయకపోయుంటే ఈ దాడి జరిగేది కాదంటే అట్లా కూడా మనం అనలేమసలు. ఎందుకంటే నాటి విమాన ప్రయాణికుల ఆహ్, కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందారు. వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. సాక్షాత్తు పీఎం ఇంటి ముందు ధర్నా చేశారు వాళ్ళు. నిజంగా ఏదన్నా జరిగితే మొత్తం విమానాన్ని పేల్చేసినా పేల్చేయొచ్చు. ఒక్కరు లేకుండా అందరిని చంపేయొచ్చు వందల మందిని. ఆ టైంలో సమయం లేదు ఇంకా ఆలోచించడానికి. బావుంది. ఎట్లా ఒక ఐఎస్ఐ వాళ్ళు ఎట్లా నోట్లు ముద్రించేవాళ్ళు. ఇట్లా అది ఒక రకమైన దాడి యుద్ధమే. నకిలీ కరెన్సీని ఈ దేశంలోకి జారవేయడం అంటే అది కూడా ఒక యుద్ధంలానే గదా! ఇక్కడున్న అంతర్గత శత్రువులు ఎట్లా వాళ్ళకి సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్‌గా అది కూడా చూపించి డైలాగ్స్ అయితే అసలు అద్దిరిపోయినాయి అసలు. "ये नया हिंदुस्तान है, घर में घुसेगा भी और మరేగా బి." మన 'యూరి' మూవీలో గూడా ఎంత బావుంటాయి డైలాగ్స్. ఆ డైరెక్టరే గదా! కొన్ని మంచిగా పేలినాయని జెప్పొచ్చు. అయితే ఇది ఎక్కువ మోదీ అంటాడు గదా! ఇది నయా భారత్ యేసుడే ఇట్లకొచ్చి ఆ ఇదిలో మోదీ చాలా సార్లు అన్నారు గదా! నేను ఇందాకే ఎక్కడో జూసాననమాట. నయా భారత్ ఇదే నయా హిందుస్థాన్, నయా భారత్ అంటే మోదీనే స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ జేశాడంట గదా! డైలాగ్స్ అన్ని స్క్రిప్ట్ అని ఎవడో అంటున్నాడు ఇందాక జూసా. ఇంగ వీళ్ళనేమందాం చెప్పండి. మోదీ అంతా 3:30 గంటల సినిమాకు సంబంధించి మోదీ అంతా స్క్రిప్ట్ అంతా చూసి ఫైనల్ చేశాడంట. అంత పని లేకుండా ఉన్నాడు ఆయన. ఇందాక ఎవరో ఒక మీడియాలో ఒక హిందీ ఛానల్‌లోనే చూసా ఇందాక. ఈ సర్కారుకు ముందు, ఈ సర్కార్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? భారతదేశ విధానం ఎట్లా ఉంది? పాకిస్తాన్ విషయంలో భారత్ వైఖరి తీసుకుంటున్న చర్యలు ఎట్లా ఉన్నదనేది మనకు అర్థమైపోతది. మనం చూస్తున్నాము. సినిమాలో కూడా అదే చూపించారనమాట. సర్జికల్ స్ట్రైక్స్ చేశాము. నిజంగా ఆ టైంలో అంత పెద్ద దాడి జరిగితే, ముంబై దాడి జరిగితే ప్రధానమంత్రి కనీసం నోరెత్తలేదు. అసలు ప్రపంచం ముందు అప్పుడే పాకిస్తాన్‌ను దోషిగా నిలబెట్టాల్సింది, ఒంటరిని చేయాల్సింది మొన్న మనం చేసినట్టు పహల్గామ్ సందర్భంగా ఏమైంది? ఒక టర్కీ తప్ప ఒక్క దేశం కూడా బహిరంగంగా మద్దతు ఇచ్చిందా పాకిస్తాన్‌కి? లేదు గదా! మన సత్తా ఏందో చూపినాం గదా! ఇట్లా దాడి జరగగానే అట్లా అటాక్ జేసి. అదప్పుడు లేదు గదా! అందుకే ఆ కాలంలో భారతదేశంలో అసలు ఉగ్ర దాడి జరగని నగరం లేదు ఆ టైంలో అని జెప్పొచ్చు. ఒక్కో మహానగరాల్లో 2, 3 దాడులు గూడా జరిగినాయి. బాంబ్ బ్లాస్టులు జరిగినాయి. కారు బాంబు పేలుళ్ళు జరిగినాయి. టిఫిన్ బాంబు పేలుళ్ళు జరిగినాయి. అందుకే నిజంగా అసలు చూడదగిన సినిమా. నిజంగా ఇలాంటి సినిమాలు గూడా అసలు ఏంటసలు రికార్డ్ కలెక్షన్స్. 200,00,00,000 వసూలు చేసింది వారం రోజుల్లో. 1 వీక్ ఈ రోజుకి. 500 మార్క్‌ను గూడా దాటొచ్చు నెక్స్ట్ వీక్ అంటున్నారు. ఇలాంటి మూవీలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం 'కాశ్మీర్ ఫైల్' చూసుకున్నా, 'కేరళ స్టోరీ' చూసుకున్నా, 'యూరి' చూసుకున్నా. ఇంకా నాకు మూవీస్ పెద్ద గుర్తొస్తలేవు గానీ, ఈ మధ్య ఏమొచ్చినాయి ఇంకా? నిజంగా అంటే ఒక వాస్తవాన్ని చూపిస్తూ ఇలాంటి సినిమాలు రావాలింకా. ఇలాంటి సినిమాలను మనం ఆదరించాలి. బ్రీఫ్‌గా చెప్పాను నేను. ఇది రివ్యూ అంటారా? సినిమా రివ్యూస్ అయితే నేను చెప్పలేనంత పర్ఫెక్ట్‌గా నాకు రివ్యూస్ చెప్పడం రాదు. అలాగని సినిమా మొత్తం ఎవరు చెప్పలేరు. నేను చెప్పలేను. అందులో నేను సెన్సార్ బోర్డ్ మెంబర్‌ని ఇప్పుడు. అందుకని చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుద్దనైతే నేను చెప్పగలను. అయ్యో! వెళ్ళకపోయుంటే ఏదో మిస్ అయ్యే వాళ్ళమే అన్న ఇది మీలో కలుగుతది చూసిన తర్వాత. చాలా గంభీరంగా బయటకొస్తారు మీరు. సినిమా చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. చూడని వాళ్ళు వెళ్లి చూసి మీ రివ్యూ ఇవ్వండి కామెంట్‌లో. మంచి సినిమా 'ధురంధర్'.